పైన సెలవు పైన అన్ని పని చేసుకోవాలి. మిగతా అన్నింటి గురించి కూడా ఇక్కడ చేసుకోవడానికి ఒక వాచ్మెన్ పెట్టుకోవాలా, మన రైతు हमरा से समझ ही में ना आता है खासा तो क्या ఇప్పుడు కానీ ప్రతి ఒక్క పని గురించి మనం जो लोग तेलुगु आता है वो लोग समझते ना। हिंदी में भी बोलता तेलुगु में बोलता, आगे जाके ठहर जाओ आप। దాన్ని బట్టి మనం ఏం పని చేసుకోవాలని రాజకీయ కాబట్టి మీరు అందరూ కలిసి ఏదన్నా కూడా మీరు ఎవరన్నా ముందుకు వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే మనకు తెలియజేస్తే వాళ్ళకి ఎటువంటి ఎక్కువ డబ్బులు తీసుకుంటే కాకపోతే మనం దేని వరకు లేకపోయినా అందరికీ ఒకటే మెయింటెనెన్స్ చేస్తాం. 100 రూపాయల 1000 రూపాయల 2000 ఉంది అనేది ఎవరు కూడా చెప్పడానికి లేదు. కాకపోతే అందరూ నిర్ణయించుకుంటే అభిప్రాయ ప్రకారం చేస్తాం. కొంతమంది మేము 10 రూపాయలే కదా ఆగిపోతాయని చేస్తూ 2 రూపాయలు తీసుకుంటారు. ఇప్పటికి 90% ఇచ్చారు, ఇంకా 10% ఇవ్వలేదు డబ్బులు. వాళ్ళకు కూడా మీరు ఎవరు తీసుకున్నారని చెప్పండి. మిగతా విషయాల గురించి మన రచన చెప్పండి. అందరూ సహకరిస్తే ఏదైనా ఏదైనా డౌట్ వాళ్ళకి డేటు ఏమిటో మాట్లాడతాం. మన రసీదన్నా మన కమిటీ మనం అందరూ రెగ్యులేట్ ఈ పని అనేది మనం ముందుకు తీసుకెళ్తాం. ఈ గవర్నమెంట్కి దీనికి సంబంధం లేదు. ఏమైందండి గమనించవలసింది అది ఎందుకంటే దేనికి వాడతాం? వాటర్ ట్యాంక్ క్లీనింగ్, వాటర్ చేయించాం, క్లీనింగ్ చెట్లు ఇవ్వడం, క్లీనింగ్ దాన్ని బ్యాన్ చేసాం. లైటింగ్ ఏమన్నా వచ్చింది దానికి ఇంకా చేయలేదు నా పని. నాకు ఒంటికి చూసుకోవాలి. లైటింగ్ ఇంకేమో దాంట్లో ఉంది ఇప్పుడు అది వచ్చింది కావాలేదు. దీని మధ్య ఆయన ఉపయోగాలు ఇంకా మన బ్లాక్ ఇచ్చిన చాలా మంది ఇవ్వలేదు. అలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి సమాధానం చెప్పుకోగలుగుతాం. మన బ్లాక్లో ఉన్నారు. అది కూడా మీరు అందరూ నిర్ణయించండి. ఎందుకంటే ఇప్పుడు ఇవ్వాలన్నా పైన వేద్దామా మరి చేయాలి ఏదో ఒకటి. అభిప్రాయం తీసుకుంటాం. అదే దానికి ఒక మీరు అందరూ ఆలోచించండి. మీరేం చేద్దామంటే అది చేద్దాం. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఇలా మాట్లాడతారు మాతో, మేము ఇంత పని మానుకోండి, మా డ్యూటీలు మానుకోండి, మీకోసం కష్టపడతాం మేము. ఆలోచించండి అందరూ. మేము అది ఎంట్లో కురూపు వచ్చేది ఏం లేదు మాకు చెప్తున్నాను. మనం చెప్తున్నాం.